లేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటి 4వ అంతస్తుపై నుంచి దూకి బి ఫార్మసీ విద్యార్థి తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఇంటి బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించింది తేజస్విని. తలకు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. గుమ్మడిదల మండలం దోమడుగులో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి గంజాయి బ్యాచ్ వేధింపులకు పాల్పడుతుంది. అమ్మాయి కుటుంబాన్ని కూడా అదే గ్రామానికి చెందిన యువకుడు బెదిరించాడు. గంజాయి బ్యాచ్ వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది తేజస్విని. యువకుడిని ఉరితీయాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. యువకుడి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణానికి పాల్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ స్థానికులు గ్రామస్తులు కోరుతున్నారు. యువతి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానికులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నిన్న సాయంత్రం 8 గంటల 15 నిమిషాలకి ఇక్కడ తేజస్విని అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి ట్రాప్ చేసి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ 3 డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, బాడీ పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. హత్య ఇది 100% హత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. నేను పాత్రికేయులకు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. అన్న, ఇది ఒకటి ఇక్కడే కాదు, ఇది గంజాయి బ్యాచ్. ఒక 4-5 జమాయిలు, ఆ జమాయి అందరి అమ్మాయిలను నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. అది ఈ గంజాయి బ్యాచ్ని ఈ అమ్మాయిలను కాపాడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తం దేశమంతటా కాదు, రాష్ట్రమంతటా కాదు, దేశమంతటా ఇది స్ప్రెడ్ అయ్యి అందరికి తెలియజేసి ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేసి మన ఆడపడుచులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి దీని అందరికీ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏ మీడియాలో కానీ అయినా సరే ఇది కొంచెం దీన్ని విపరీతంగా సీరియస్గా తీసుకెళ్ళి దీన్ని గంజాయి బ్యాచ్ని ఆపాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నదే. అన్న రేవంత్ సాబ్, మీరు వచ్చిన కాడ నుంచి కొంచెం స్ట్రిక్ట్గానే అవుతుంది, ఇంకొంచెం స్ట్రిక్ట్గా అవ్వాలి, అయ్యి మొత్తం ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేయాలని నేను పదే కోరుకుంటున్నాను గవర్నమెంట్ను కూడా. దోమడ గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన 8-16 నిమిషాలకు తేజశ్రీ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది. నాకు కొద్దిగా తెలిసిన ప్రకారం ఇక్కడ దోమడ గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నెంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి వాళ్ళను ఏదో విధంగా బలవంతలకు చేసి మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు గిట కొంచెం ఆ పిల్లగానికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని గిట ఫోన్ చేసి కొంచెం ఆ అమ్మాయిని కొంచెం తక్లీఫ్ చేసాకల ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేక ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఈ లోకల్లో చాలామంది యువకులు ఇదే గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఉన్నారు. దీని మీద కఠిన చర్య తీసుకొని ఎక్కడి నుంచో వచ్చిన కొంతమంది బీహార్ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. ఆలంగిట కొంచెం కంట్రోల్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళను దోమడ నుంచి గుమ్మడల మండలం నుంచి అలా తరిమివేయాలని నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పోలీసులు వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని ముందు ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గంజాయి బ్యాచ్ ఆగడాలకు ఓ యువతి బలైంది. యువకుడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఇంటి 4వ అంతస్తుపై నుంచి దూకి బి ఫార్మసీ విద్యార్థి తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు తేజస్విని బంగ్లాపైకి ఎక్కి దూకి యత్నించింది. అది తలకు తీవ్ర గాయాలవడంతో ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. గుమ్మడిదల మండలం దోమడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి గంజాయి బ్యాచ్ వేధింపులకు గురి చేస్తుంది. ఇంకా అంతేకాకుండా అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ కొంతమంది యువకులు అమ్మాయిలను వేధింపులకు గురి చేయడంతో పాటు గ్రామస్తులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. నేపథ్యంలో ఏకంగా ఓ అమ్మాయికి చావుకు కారణమైంది గంజాయి బ్యాచ్. మా ప్రతినిధి మహేష్ జైన్ అవుతున్నారు. మహేష్, దోమడుగు గ్రామంలో గంజాయి బ్యాచ్ వేధింపులకు యువతి బలైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో
గురువారం రాత్రి బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గంజాయి బ్యాచ్ ను పట్టుకోవాలని చెప్పి పోలీసులకు ఇప్పటికే దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా పావులు కలుపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గంజాయి బ్యాచ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే పటాన్చెరు నియోజకవర్గంలో అటు గుమ్మడిదల ప్రాంతంలో అటు ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటూ చెప్పండి. అంటే విద్యార్థులే టార్గెట్ చేస్తూ లవ్ ట్రాక్ లో పడుతుంటూ ఈ యొక్క గంజాయి బ్యాచ్ కూడా ముందుకెళ్తుందని చెప్పవచ్చు. అంటే ఆ వ్యవహారం చూసుకున్నట్టయితే తేజస్విని విషయంలో చూసుకున్నట్టయితే 4వ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆసుపత్రికి తలెత్తున మృతి చెందిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈ యొక్క గంజాయి బ్యాచ్ సంబంధించి ఈ యొక్క పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అది ఎవరు వస్తున్నారు ఏంటి అనే పరిస్థితి కూడా అక్కడ ఒక సీరియస్ గా పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన బంధువులు కూడా ఇప్పటికే ప్రత్యక్షంగా కోరుకుంటున్నారు ఏంటంటే ఇటువంటి బ్యాచ్ కి సంబంధించి వాళ్ళను ఒక ఆత్మహత్య చేయాలి, వీళ్ళని ఉరి తీయాలని చెప్పి ప్రధానంగా వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. ఈ యొక్క దానికి సంబంధించిన గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామదాస్ రైట్, అంటే నిందితులను పట్టుకున్నారా, మరి ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే స్థానికంగా ఒక మత్తు పదార్థాలకు అలవాటు పడి యువకులు గ్రామస్తులను కూడా ముఖ్యంగా అమ్మాయిలను వేధిస్తున్నారంటూ చాలా ఆరోపణలు వస్తున్నాయి. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అదే గ్రామానికి చెందిన యువకుడు కాబట్టి అమ్మాయి కుటుంబాన్ని చాలా రోజుల నుంచి కూడా వేధిస్తూ ఈ తేజస్విని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు చాలా విపరీతంగా అంటే బాధపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఇటువంటి సంఘటనలు చూసాము. ఇతని ఒక ఆగడాలకు అంతు లేదని చెప్పి ప్రధానంగా బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గంజాయి బ్యాచ్ ఇప్పటికే ఒక విద్యాశాఖకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి చూసుకున్నట్టే విద్యార్థులను కూడా చెడిపోవడానికి కారణం కొంతమంది విద్యార్థుల దారినే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే స్థానికంగా ఉన్న అదే గ్రామానికి చెందిన శ్రీ అనే యువకుడు ఈ యొక్క తేజస్వినిపై జరిగిన ఆగడాలకు చాలా ఇబ్బందులకు గురైనా వారిని ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఈ యొక్క శ్రీహరిని పోలీసుల అదుపులో ఉన్నట్టు మనకు కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ఈ జరిగిన సంఘటన చూస్తే అందరినీ కూడా కలిసివేసిందని చెప్పొచ్చు. రామదాస్ రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ మహేష్. సంగారెడ్డి జిల్లాలో యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా గుమ్మడిదల పారిశ్రామిక ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అక్కడ నివసిస్తుంటారు. స్థానికంగా ఉన్నటువంటి యువకులు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడి అమ్మాయిలను వేధిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ వేధింపులకు తాళలేక ఓ యువతి ఏకంగా 4 అంతస్తుల పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో తేజస్విని అనే బీ ఫార్మసీ విద్యార్థి మృతి చెందింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంజాయి బ్యాచ్ను అలాంటి ఘటనలకు వేధింపులకు పాల్పడే వారిని తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామంటున్నారు. అమ్మాయి మృతికి గల కారణాలపై పోలీసులు కారణాలను వెతుకుతున్నారు. ఇక దీనికి సంబంధించి పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. 9 గంటల ప్రాంతంలో ముడదల పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమడుగు గ్రామంలో తేజస్విని అనే అమ్మాయి వయసు 20 సంవత్సరాలు గోమడుగు గ్రామంలో 5 అంతస్తు 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. నేను మరియు ముడదల ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి చెందిన ప్రదేశాన్ని చూడగా ఇక్కడ విచారిస్తే తేజస్విని అమ్మాయికి ఇదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అని తెలిసి 5 months బ్యాక్. అయితే వాళ్ళు మొదట మామూలుగా మాట్లాడుకునేవారు, ఇన్స్టాలో చాట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఇతను ఒక 1 month నుంచి అమ్మాయిని తను లవ్ చేయండి, మ్యారేజ్ చేసుకుందని వేధించడం వల్ల ఇంట్లో కూడా చిన్న గొడవలు కావడం జరిగింది. అయితే మొన్న సాయంత్రం ప్రాంతంలో వాళ్ళ అన్నను వాళ్ళ పేరెంట్స్ను కూడా